మగవాళ్ళలో అంగానికి సంబంధించి తరచూ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫైమోసిస్ అనేది చిన్న పిల్లల్లో ఎక్కువ శాతం మందిలో ఏంటంటే, ఆ చర్మం అనేది ముందుకే ఉంటది. వెనక్కి ఈజీగా రాదన్నమాట పుట్టిన పిల్లల్లో. ఫిజియాలజికల్ ఫైమోసిస్ అని అంటూ ఉంటాం. ఇదేంటంటే క్రమేపీ వాళ్ళు యూరిన్ పోస్తుంటే, లేదంటే స్నానం చేపిచ్చేప్పుడు గాని, కొద్దిగా చర్మం వెనక్కి ముందుకు అంటా ఉంటే, కొద్దిగా లోపట అతుకులు ఫ్రీ అయిపోయి చర్మం వెనక్కొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటేంటంటే పాథలాజికల్ ఫైమోసిస్ అనంటే అడల్ట్స్‌లో ఆ చర్మం అనేది కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల, లేదు అంటే చిన్నప్పటి నుంచే చర్మం వెనక్కి రాకపోవడము, దానివల్ల వాళ్ళు ఈ ఫైమోసిస్ తోటి బాధపడతా ఉంటారు. ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకుంటా ఉంటే బలనైటిస్ అని అంటాం. దీంట్లో ఏంటంటే ఆ ముందు చర్మం ఫోర్ స్కిన్ మీద పగుళ్ళు ఏర్పడతా ఉంటాయి. కొన్నిసార్లు ర్యాషెస్ రావడం గానీ, లేదంటే దురద రావడము. చాలామంది ఏంటంటే ఇంటర్‌కోర్స్ తర్వాత చర్మం చిట్లినట్టు అవుతుంది. లేదంటే క్రాక్స్ వస్తున్నాయి. అండ్ ఇది మానడానికి ఒక 4, 5 రోజులు పడుతుంది. మళ్ళీ ఎప్పుడైనా ఇంటర్‌కోర్స్ చేయాలంటే భయమవుతుంది. ఈ కంప్లెయింట్స్ చెప్తా ఉంటారు. అండ్ ఇంకోటి బలనోపాస్థైటిస్ అని అంటాం. దీంట్లో కూడా ఏమవుతదంటే ఆ ముందు చర్మం మీద పగుళ్ళు ఏర్పడడం గానీ, లేదంటే లోపట గ్లాండ్స్ అని అంటాం. ఆ బల్బ్ మీద దాని మీద కూడా పగులు రావడము, ర్యాషెస్ రావడము, లేదంటే చిన్న చిన్న కురుపుల్లాగా అవ్వడము మనము బలనోపాస్థైటిస్‌లో చూస్తా ఉంటాం. ఇంకోటి బిఎక్సో అని అంటాం. దీన్ని ఎలాబరేట్ చేస్తే బలనైటిస్ జిరోటా ఆబ్లిటరెన్స్ అంటాం. సో ఇదేంటంటే ఇది కూడా ఒక రకమైన ఇన్ఫెక్షనే. దాంట్లో ఏమవుతదంటే ఆ ముందు చర్మము ఏంటంటే కొన్నిసార్లు తెల్లగా మారిపోతా ఉంటది. లేదంటే పగుళ్ళు రావడము అండ్ ఈ ముందు చర్మం ఫోర్ స్కిన్‌ను లోపట గ్లాండ్స్‌కి అతుకులనేవి ఏర్పడతా ఉంటాయి. ఏర్పడి చర్మం క్రమేపీ మూసుకుపోవడము వెనక్కి రాదన్నమాట. ఫైమోసిస్‌కి కానీ, లేదంటే బలనైటిస్‌కి కానీ, బలనోపాస్థైటిస్‌కి కానీ, బిఎక్సోకి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే సర్కంసిషన్. ఇప్పుడేంటంటే లేటెస్ట్ టెక్నాలజీ మనం చేసేది స్టాప్లర్ అనే డివైస్ తోటి చేస్తాం. దట్ ఈస్ స్టాప్లర్ సర్కంసిషన్. ఇదేంటి అంటే కంప్లీట్‌లీ డే కేర్ ప్రొసీజర్. దీనికి బెడ్ రెస్ట్ ఏమీ అవసరం లేదు. అండ్ పేషెంట్ సేమ్ డే డిశ్చార్జ్. సో మరుసటి రోజు నుంచి వాళ్ళ పనులకి వాళ్ళు రీస్టోర్ అవ్వచ్చు. స్టాప్లర్‌లో మనకి సర్కంసిషన్ చేసినాక కుట్లు అనేటివి ఏమీ ఉండవు. ఒక సిలికాన్ రింగ్ ఉండి పైన పిన్స్ ఉంటా ఉంటాయి. ఒక 2 వీక్స్ లోపు ఆ రింగ్ పిన్స్ అనేవి ఆటోమేటిక్‌గా అవే ఊడిపోతాయి. ఎవరికన్నా చర్మం వెనక్కి రాకపోవడం గానీ, లేదు అంటే చర్మం చిట్లినట్టు అవ్వడము, చర్మం తెల్లగా రంగు మారడము, ఇంకా కొన్ని రకాల కురుపులు గానీ, లేదు ఇలాంటివి ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు అవైలబుల్ ఉంటాను.